ఆచి చికెన్ మసాలా. దేశవ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. 16 డిమాండ్ల సాధనకై 25-26 తేదీల్లో 2 రోజుల పాటు సమ్మె చేయనున్నట్టు ఎస్బీఐ ఉద్యోగులు తెలిపారు. ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం, సిబ్బంది కొరతతో పనితీరు దెబ్బతింటుందని, కస్టమర్ సేవలపై ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ విధానాల వల్ల బ్యాంకు భద్రతపై ప్రమాదాలు పెరుగుతున్నాయని, కస్టమర్ డేటా రక్షణకు ముప్పు ఉందని ఆరోపిస్తున్నారు. ఇక బ్యాంకింగ్ రంగంలో శాశ్వత ఉద్యోగాలను తగ్గించడం సరైంది కాదని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఉద్యోగుల ఫెడరేషన్ డిమాండ్ చేసింది. గత 4-5 సంవత్సరాలుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ లో డిసిప్లిన్ రిక్రూట్మెంట్ గురించి కానివ్వండి, అర్హుడుగా రిక్రూట్మెంట్ గురించి కానివ్వండి, అలాగే న్యూ పెన్షన్స్ 2010లో వచ్చిన తర్వాత పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్ చేంజ్ చేసుకోవడానికి కానివ్వండి, అలా చాలా కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ మీద మేనేజ్మెంట్ లో 16 ఇష్యూస్ మీద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా ఒక్కొక్క ఇష్యూ మీద కనీసం ఇప్పటికీ 100 సార్లు డిస్కషన్ జరగడము, వాటిని మేనేజ్మెంట్ రిజెక్ట్ చేయడం జరిగింది. మాకున్న ఇంటర్నల్ ఫోరమ్స్ అన్నింటిలో ఇక తప్పనిసరి అలిగేషన్ స్టాఫ్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుని మొన్న 2వ తారీఖు స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నెల మే 25-26 తేదీలో 2 రోజులు దీనికోసం ఈ డిమాండ్ సాధించుకోవడం కోసం సభ్యులు పోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా మా నిర్ణయానికి సంబంధిస్తూ పత్రికల్లో, ఇంటర్ ఎలక్ట్రానిక్ మీడియాలో చాలాసార్లు కవరేజ్ ఇచ్చారు, నేషనల్ మీడియాలో కూడా కవరేజ్ ఇచ్చారు. చాలా ధన్యవాదాలు. కాకపోతే ఇప్పుడు నేను స్పెసిఫిక్గా ఇష్యూ గురించి చెప్పదలుచుకున్నాను. బ్యాంకులో 1997 తర్వాత ఇంతవరకు మెసేజెస్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది. అంటే దాదాపు 29 ఏళ్ళుగా మెసేజెస్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఈరోజు బ్యాంక్ ప్రాఫిట్స్ డిక్లేర్ చేసి 80,000 కోట్లు ప్రాఫిట్ డిక్లేర్ చేసి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ, ఏ బ్యాంకులో కానీ, పబ్లిక్ సెక్టర్లో కానీ మెసెంజర్ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళు పూరెస్ట్ ఆఫ్ పూర్ వల్నరబుల్ సొసైటీ నుంచి అప్లై చేస్తారు వచ్చేవారు. అంటే ఈ దేశంలో అట్టడుగు వర్గాల వారికి ఉద్యోగ అవకాశాలు మీరు ఇంత 80,000 కోట్ల ప్రాఫిట్ సంపాదిస్తున్నప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవసరం నుండి, ఖాళీ నుండి ప్రొవైడ్ చేయకపోతే ఈ దేశంలో ఎవరు ప్రొవైడ్ చేస్తారు? 2, మీరు ఖాళీ లేవా అంటే 1997 తర్వాత రిక్రూట్మెంట్ 23,500 బ్రాంచ్ ఉంటే ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8,000 మంది తీసుకెళ్ళారు. కనీసం ఒక 15,000 మంది వేకెన్సీలు కావాలి, మెసేజ్ ఉద్యోగాలు కావాలని చెప్పి కార్పొరేషన్ మేనేజ్మెంటే గుర్తించి 8,000 కోట్లు ప్రిపేర్ చేసింది. కానీ దానికి ఇంతవరకు రిక్రూట్మెంట్